పెద్ది ట్రైలర్ అయితే నేను చూసాను భయ్యా. ఎలా ఉంది ఇప్పుడు చెప్తున్నా. మొదటగా విజువల్స్ గురించి మాట్లాడాలి. ప్రతి ఫ్రేమ్ కూడా న్యాచురల్గా ఉంది. వెలితి బ్యాక్గ్రౌండ్, డస్ట్, రైన్, ఫైట్లు అన్నీ చాలా రియలిస్టిక్గా చూపించారు. సినిమాటోగ్రఫీ అయితే టాప్ క్లాస్, కానీ షాట్లు చూస్తుంటే పాన్ ఇండియా వైబ్గా ఫీల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ ఎంట్రీ గురించి చెప్పాలంటే అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంట్రా బాబు. డైలాగ్ చెప్పకముందే కళ్ళతోనే ఫైర్ చూపించాడు. లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ ఒక ట్రైలర్తోనే మొత్తం బీస్ట్లా కనిపించేశారు భయ్యా. ఇది ట్రైలర్ కాదు, రా ఎమోషన్, మాస్, రోలర్, రేజ్ కలిసిన బాంబు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్కి హార్ట్. ప్రతి ఎలివేషన్ షాట్ దగ్గర గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బీట్ పడిన ప్రతిసారి థియేటర్లో విజిల్స్ గ్యారంటీ అనిపించింది భయ్యా. ట్రైలర్ మొత్తం ఒక రేంజ్లో వెళ్తుంది భయ్యా. ఇంకా ట్రైలర్లో చిన్న చిన్న ఎమోషనల్ షాట్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. అంటే ఇది కేవలం ఫైట్లు పెట్టిన మాస్ సినిమా కాదు, స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న స్టోరీ కూడా ఉందని క్లియర్గా తెలుస్తుంది. డైరెక్టర్ గురించి స్పెషల్గా చెప్పాలి. ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా షార్ప్గా ఉంది. ఒక్క సెకండ్ కూడా బోర్ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై ఎనర్జీ మెయింటైన్ చేశారు భయ్యా మూవీ టీం అయితే. అండ్ చివరిలో వచ్చిన ఫైనల్ షాట్ అయితే అది చూశాక ఒకటే అనిపించింది, ఈ సినిమా థియేటర్స్లో పండగ చేయబోతుందని. మొత్తానికి పెద్ది ట్రైలర్ ఒక ప్రాపర్ రూరల్ మాస్ ట్రీట్. మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్, బీజిఎమ్స్, విజువల్స్ అన్నీ సాలిడ్గా ఉన్నాయి. ఈ ట్రైలర్ తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. పెద్ది వస్తుంది కాదురా, దంచి కొట్టడానికి వస్తుంది భయ్యా. ఆ తర్వాత ఈ మూవీలో నాకు బాగా నచ్చిన డైలాగ్ అయితే ఇదే భయ్య. ఆర్ట్లో కాదు, మాటల్లో కాదు, దమ్ముంటే బరిలోకి దిగమని మగాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది భయ్య. అయ్యయ్యో ఏం గ్రేట్ కట్ చేశారా ఇది. ఒక్క ట్రైలర్తోనే థియేటర్స్ మొత్తం ఊగిపోయేలా చేశారన్నది మాత్రం లాస్ట్ కట్ షాట్ అనే భయ్య. ఏం కట్ చేసాడు భయ్య. లాస్ట్ మీరు చూడండి, లాస్ట్ 5 seconds. ఆ తర్వాత పెద్ది ఒక్కడే అన్ని స్పోర్ట్స్ ఆడుతాడు భయ్య. లాస్ట్ని ఒకటి చెప్తాడు భయ్య, నేను మీకు ఆడాను అనుకున్నారు కానీ నేను పోరాడాను సారు. ఆ డైలాగ్ అయితే పీక్స్ లెవెల్లో అనిపించింది. ఈ కట్ ఒక్కసారి చూడండి భయ్య, ఏం నెక్స్ట్ లెవెల్లో కట్ చేశారు. ఎవరు కట్ చేశారు కానీ నెక్స్ట్ లెవెల్లో చేశారు భయ్య. ఫైనల్గా పెద్ది ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.